హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక సండే వచ్చింది. మన కేక్ వీడియోని తీసుకొచ్చింది. అట్లనో ఇట్లనో చేసి 3 వారాలైతే నా మాట నిలబెట్టుకున్నాను. అంటే సండే రోజు కేక్ అప్‌లోడ్ చేస్తానని చెప్పాను కదా! ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా 3 వారాల్లో 3 కేక్స్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇంక ముందు ముందు గూడా ఇట్లనే మంచిగా సక్సెస్‌ఫుల్‌గా కేక్స్ చేసి వీడియో అనేది అప్‌లోడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా తరపు నుంచి గూడా మీరు గూడా కోరుకోండి. ఇక ఇప్పుడైతే ఫస్ట్ అయితే ప్రీ హీట్ పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను చేసిన కేకొచ్చేసి కాఫీ పేస్ట్రీ కేక్ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను సాటర్‌డే రోజే ఈ కేక్ అయితే చేసిన. వాయిస్ గూడా సాటర్‌డే అంటే ఈ రోజే చెప్తున్నాను. ఈ కేక్ అయితే కట్ చేయలేదింకా. రేపు మార్నింగ్ సండే గదా! కట్ చేసి మేము తినే లోపుగానే ఈ వీడియో అయితే అప్‌లోడ్ అయిపోతది. కేక్ కట్ చేసిన వీడియో అయితే పెట్టట్లేదు. ఇక ఇప్పుడైతే ప్రీ హీట్ పెట్టుకున్నాను గదా! ఈ కాఫీ కేక్ గూడా నేను ప్రీమిక్స్‌తోనే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి స్టైనర్ పెట్టుకొని 1 కప్ మైదా తీసుకొనైతే జల్లించుకుంటున్నాను. ఇలా ఉండలేం లేకుండా మంచిగా జల్లించుకోవాలి. ఇక ఇప్పుడొచ్చేసేమో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా మనం ప్రీమిక్సే కాబట్టి ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియెంట్స్ లాగానే తీసుకుంటే బావుంటది. షుగర్‌ని కూడా మంచిగా అంతా జల్లించుకోవాలి. ఏమైనా కొంచెం షుగర్ గ్రైండ్ కాకపోతే దాన్నైతే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇగ ఇప్పుడేమో 1 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా మనం ఏంటి అంటే కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇగ తర్వాతొచ్చేసి హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇప్పుడేమో 1 టీఎస్‌పీ ఏమో కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. మన దగ్గర రూ. 2 ప్యాకెట్స్ దొరుకుతాయి గదా! అవైతే 3 తీసుకున్నాను. ఆ 3 ప్యాకెట్స్ ఏమో 1 స్పూన్ వచ్చినాయి. ఇప్పుడేమో 1 స్పూన్ అంతా కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఈ మిల్క్ పౌడర్ అనేది ప్రీమిక్స్‌లో కంపల్సరీ వేసుకోవాలి. లేదు అంటే ఆ మిల్క్ పౌడర్ ప్లేస్‌లో అయితే మనం మిల్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఉండలేం లేకుండా జల్లించుకోవాలి. నాకేంటి అంటే బేకింగ్ సోడా ఉంది గదా! అది కొంచెం ఉండలుగా ఉంటది. అందుకే ఇంక నేనైతే ఒక స్పూన్‌తోని మంచిగా అయితే జల్లించుకున్నాను. ఇక ఇప్పుడైతే వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో సిట్రిక్ యాసిడ్ గానీ, లేదు అంటే కార్న్ ఫ్లోర్ గానీ ఏసుకోవాలి. అయితే ఇగ నేనైతే ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నానుగా. ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ అయినా తీసుకోవచ్చు, వాటర్ అయినా తీసుకోవచ్చు. ఎవరైతే మిల్క్ పౌడర్ తీసుకోలేదో వాళ్ళైతే హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకోవచ్చు. లేదు అంటే మిల్క్ పౌడర్ ఏసుకుంటే మనం వాటర్ ఏసుకుంటే సరిపోతది. ఇప్పుడైతే నేను హాఫ్ కప్ వాటర్ ఒకేసారి ఏసుకున్నాను. దీంట్లోకి హాఫ్ కప్ పైన కొన్నిసార్లునేమో పావు కప్పు వాటర్ అనేవి పడతాయి. కొన్నిసార్లునేమో అంత 1 టేబుల్ స్పూన్ అంతా వాటర్ అయితే పడతాయి. ఇప్పుడైతే కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా అన్నీ ఒకేసారి ఏసుకోకుండా ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అంత వరకు వాటర్ ఏసుకొని కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ ఏస్తాను, వెనిగర్ ఏస్తాను, ఎసెన్స్ ఏస్తాను. అవి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటాయి కాబట్టి కొంచెం ఇది మన బ్యాటర్ అనేది లూజ్ అవుతది. మళ్ళీ ఆ తర్వాత పల్చగా గూడా అయిపోతది. అందుకని చెప్పేసి నేను ఆ వాటర్ అయితే పక్కన పెట్టుకొని ఇలా అంతా అయితే కలిపేసుకున్నాను. ఇక చూస్తున్నారు కదా! ఇప్పుడే కేక్ బ్యాటర్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా 1 స్పూను వెనిల్లా ఎసెన్స్ ఏసుకున్నాను గానీ నేను వీడియో అయితే క్లిక్ చేయలేదు. ఇక ఇప్పుడొచ్చేసేమో 2 స్పూన్స్ వెనిగర్ అయితే వేస్తూ ఉన్నాను. ఇక ఇవన్నీ ఏసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా బ్యాటర్‌ని చక్కగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకు వాటర్ అనేవి అవసరమైతే వేసుకోవాలి. కానీ నేను తీసుకున్న ఈ మెజర్‌మెంట్స్‌కి ఇప్పుడు ఈ బ్యాటర్‌కి వాటర్ అనేది ఎక్స్‌ట్రా ఏం పట్టలేదు. హాఫ్ కప్పు వాటరు తర్వాత 1 స్పూన్ అంతా వాటర్ అయితే తీసుకున్నాను. ఇక చూస్తుర్రు కదా! బ్యాటర్ అంతా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మొన్న చేసిన బెల్లం గోధుమ పిండి కేక్ లెక్కనే ఉంది గదా! ఇదేమో కాఫీ ఫ్లేవర్ గదా! దీంట్లో నేను షుగర్ పౌడరు, తర్వాత మైదా అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న పావు కప్పు వాటర్‌లో అగో అన్ని వాటర్ అయితే మిగిలిపోయినాయి. ఇప్పుడైతే 5 ఇంచు కేక్ టిన్ అయితే తీసుకొని పేపర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ అంతా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి మనం కేక్ టిన్‌లోకి బ్యాటర్ ఏసుకున్నాక ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవైతే పోతాయి. ఇప్పుడు దీన్ని మనం 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నాకెందుకో తెలీదు కేక్ బేక్ అయ్యేసరికి 40-45 మినిట్స్ టైం అయితే పడుతుంది.
అయితే 10 మినిట్స్ ముందే ఫ్రీ హిట్‌కి పెట్టుకున్నాను గదా! మంచిగా ఫ్రీ హిట్ అయిపోయింది. ఇప్పుడైతే కేక్ టిన్ పెట్టుకున్నాను. మనము ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను తీసుకున్నది ఇది ఉంది గదా! కేక్ టిన్ హైట్‌గా ఉంది కాబట్టి ఫ్లాట్‌గా ఉండే మూత అయితే పెట్టకూడదు. ఇలా కొంచెం డోన్ షేప్‌లో ఉండేది పెడితే కేక్ మంచిగా బేక్ అయితది. కొంచెం పైనుంచి అయితే బరువు పెట్టిన మంచిగా కేక్ బేక్ అవుతదని. 35 మినిట్స్ వరకు మనం చెక్ చేసుకోవాలి గదా! నేనైతే ఒకసారి 35 మినిట్స్ తర్వాత కేక్ చెక్ చేసుకున్నాను. అప్పుడైతే బేక్ అవ్వలేదు. ఇగో 35 మినిట్స్ తర్వాతనే చూపిస్తున్నా మీకు. ఒకసారి ఇలా టూత్ పిక్‌తో చెక్ చేసుకున్నాను. కేక్ అయితే తడిగా వచ్చింది. మళ్ళీ నేను పైనుంచి క్లోజ్ చేసేసి ఇంకొక 45 మినిట్స్ వరకైతే బేక్ చేసుకున్నాను. మళ్ళీ నాకు 35 మినిట్స్‌తో పాటుగా 45 మినిట్స్ దాకా 10 మినిట్స్ అయితే ఎక్కువ పట్టింది ఈ కేక్ బేక్ అవ్వడానికి. ఇక ఇప్పుడైతే మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయింది. మనకు టూత్ పిక్ అనేది డ్రైగా వస్తే కేక్ బేక్ అయినట్టు. మళ్ళా మీకు కేక్ బేక్ అవ్వడం లేట్ అవుతుంది అని చెప్పేసి ఫ్లేమ్‌నయితే అడ్జస్ట్ చేయొద్దు. అలా చేస్తే కేక్ అనేది ఖచ్చితంగా మాడిపోతుంది. ఇప్పుడైతే కేక్ బయటికి తీసాను. అది చల్లారేలోపే విప్పింగ్ క్రీమ్‌నయితే బీట్ చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు మీ అందరికీ తెలుసు గదా! ఇప్పుడు 1 కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను 250 ఎంఎల్‌తో. నేనైతే విప్పింగ్ క్రీమ్ సన్‌విప్ అయితే వాడతాను. ప్రస్తుతానికి నేను ఈ విప్పింగ్ క్రీమ్ అయితే బేకరీ నుంచి తీసుకొచ్చుకుంటున్నాను. నాకైతే 220 రూపీస్‌కైతే ఈ క్రీమ్ ఇస్తారు. ఇక నేను తెచ్చుకునేటప్పుడే 2 తీసుకొస్తాను. మా సారే తీసుకొచ్చిండు మొన్న. నేను చెప్పలేదు 2 తీసుకురమ్మని. ఇక ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుంటున్నాం గదా! మీ అందరికీ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునే ప్రాసెస్ తెలిసే ఉంటది. ఫస్ట్ ఏమో మనం 250 ఎంఎల్ కప్పుతోని విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నప్పుడు అది లిక్విడ్‌గా ఉండాలి. లేదు అంటే కొంచెం ఐస్‌గా ఉన్నప్పుడు మనం స్పాచులా ఉంటది కదా! దాంతోని లిక్విడ్ ఫార్మ్‌లోకొచ్చేటట్టుగా ఒక 1 మినిట్ పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం క్రీమ్‌ననేది బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో 1 స్పీడ్‌లో పెట్టి బీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు అట్లా బీట్ చేసుకొని మళ్ళీ స్పాచులాతోని కలుపుకొని మళ్ళా సెకండ్ స్పీడ్‌కి మళ్ళీ సెకండ్ స్పీడ్‌లో 1 మినిట్ పాటు బీట్ చేసుకొని మళ్ళీ స్పాచులాతోని కలుపుకొని థర్డ్ స్పీడ్‌కి ఇలా ఫోర్త్ స్పీడ్ వరకైతే విప్పింగ్ క్రీమ్‌ని మంచిగా స్టిక్ పీక్స్ వచ్చే వరకు విప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే దీంట్లోకి 1 కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను. నేను 2 రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానుగా. ఫస్ట్ అయితే ఒకటేసుకొని కలుపుకున్న తర్వాత నాకనిపించింది కదా! కాఫీ కొంచెం లైట్ కలర్‌లో ఉంటది గదా! క్రీమ్ గూడా అలానే ఉండాలని చెప్పేసి, మనకు క్రీమ్‌లో కాఫీ ఫ్లేవర్ అనేది తెలియాలని చెప్పి నేను ఇంకో ప్యాకెట్ గూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ బీటర్‌తోనైతే క్రీమ్‌ని బీట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను బీట్ చేసిన క్రీము స్టిఫ్ ఫిక్స్ వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు ఒక హాఫ్ మినిట్ పాటయితే క్రీమ్ ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్‌నయితే మనం ఒక 10 నిమిషాలయితే సెట్ అవ్వనివ్వాలి. ఇక క్రీమ్ అంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను గదా! ఇప్పుడు ఒక్కసారి స్పాచులాతోనైతే కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బీటర్‌ని ఇలాగే తీసేయకూడదు. బీటరు అనేది క్రీమ్ బీట్ చేస్తున్నప్పుడు మనం పై వరకు ఆ బీటర్‌నయితే తీసుకురావాలి. ఆ తర్వాత క్రీమ్‌లో నుంచి బీటర్ తీస్తే ఇలా బీటర్‌కయితే ఎక్కువగా క్రీమ్ అయితే అంటుకోదు. ఇప్పుడైతే ఇక స్పాచులాతోని అంతా కలిపేసుకొని 10 నిమిషాల పాటు ఈ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే సెట్ చేస్తాను. అయితే మొన్న ఒక సిస్టర్ అడిగిండ్రు ఫ్రిడ్జ్ అంటే నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? లేకపోతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలా అని జెప్పేసి అడిగినారు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే క్రీమ్ అనేది గడ్డ కట్టిపోయింటది గదా! మనకు మళ్ళా కేక్ మీద యూజ్ చేయరాదు. దాన్ని మనం మెల్ట్ చేసినా గూడా క్రీమ్ అనేది వాటర్ కన్సిస్టెన్సీలోకే వస్తది. అందుకే మనమైతే నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే క్రీమ్‌ని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత నేను క్రీమ్‌నయితే సెట్ చేశాను గదా! ఇప్పుడైతే కేకు చల్లారిన తర్వాత డీమోల్డ్ అయితే చేస్తున్నాను. ఇందాక ఇప్పుడు చూసారు గదా! షుగర్ వాటర్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ ఇంకొక కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే ఏసినాం. "ఏంది సరిత కాఫీ కేక్ జేయమంటే మొత్తం కాఫీ పొడి మొత్తం ఏస్తావా ఏంది?" అని చెప్పి మీరందరూ అనుకోవచ్చు. నేను తీసుకున్నవి 2 రూపీస్ ప్యాకెట్సే కాబట్టి నాకు ఫ్లేవర్ అనేది తెలియాలని చెప్పి ఫస్ట్ ఏంటంటే స్పాంజ్ కేక్‌లో వేసుకున్నాను. తర్వాత క్రీమ్‌ని బీట్ చేశాను కాబట్టి దాంట్లో 2 ప్యాకెట్స్ ఏసుకున్నాను. ఇప్పుడు మొత్తం 5 ప్యాకెట్స్ అయితే నేను కేక్ కోసం యూజ్ చేశాను. ఇక ఇప్పుడైతే మొన్న స్పాంజ్ వెయిట్ చూయించమని గూడా అడిగారు కాబట్టి ఇప్పుడైతే స్పాంజ్ వెయిట్ అయితే చూపిస్తున్నాను. ఈ స్పాంజ్ వెయిట్ వచ్చేసేమో 369 గ్రామ్స్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడైతే మనం కేక్‌నైతే 3 లేయర్స్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను చేసిన ఈ ప్రీమిక్స్ కేక్ వచ్చేసి నా సొంత మెజర్‌మెంట్స్‌తో చేశాను. కాఫీ పౌడర్ కూడా ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా నా సొంత మెజర్‌మెంట్స్‌తోనే తీసుకున్నాను. ఎందుకంటే నిన్న నేను వీడియోలో చెప్పిన గదా! మా ఇంట్లో నెట్ అయిపోయిందని చెప్పి. నిన్న అంటే ఈరోజు శనివారం రోజు మా సార్ అయితే 2:30 తర్వాత స్కూల్ నుంచి వచ్చినంక అప్పుడైతే వైఫై రీచార్జ్ చేసిండు.
ఇక నేనేమో తను రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి నేను ప్రాసెస్ ముందుగానే స్టార్ట్ చేశాను. బ్యాటర్ కలుపుకున్న తర్వాత మా సారొచ్చి వైఫై రీచార్జ్ అయితే చేసిండ్రు. అందుకే ఇంగ ఈ ప్రీమిక్స్ ప్రాసెస్ అనేది ఎట్లా చేసినా అంటే, మొన్న మీకైతే నేను చూపించిన గదా! ఇట్లా ఇంట్లోనే హోమ్‌మేడ్ వెనిల్లా ప్రీమిక్స్ చేసినా అని చెప్పి. అవే మెజర్‌మెంట్స్ తీసుకున్నాను. కాకపోతే దాంట్లోకి 1 స్పూన్ అంతా కాఫీ పౌడర్, 1 స్పూను తర్వాత కోకో పౌడర్ తీసుకున్నాను. ఇంక అంతే మన కాఫీ ఫ్లేవర్ కేక్ అయితే స్పాంజీ రెడీ అయిపోతది. ఇగ ఇప్పుడైతే మన కేక్‌నయితే ఐసింగ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే కేక్ బేస్ తీసుకొని దానిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ అంటించి ఫస్ట్ ఏ లేయర్ పెడతా అంటే కింది లేయర్ ఉంటది గదా! ఆ లేయర్ పెట్టిన తర్వాత నేనిప్పుడు కాఫీ, షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక ఇప్పుడైతే పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ తీసుకొని ఇలా మనం పంపింగ్ బైతోనే ఐసింగ్ చేసుకుంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ అయిపోతది. నాకైతే కొంచెం ఈజీగానే అవుతుంది. ఇక ఇప్పుడైతే మళ్ళీ ప్యాలెట్ నైఫ్ తీసుకొనైతే క్రీమ్‌ని అటు ఇటు స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మనకు కేక్ లేయర్ పైన ప్రతిసారి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయడం రాదు. ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తది. నాకు కూడా నేను ఆ లేయర్ పైన క్రీమ్‌ని స్ప్రెడ్ చేసిన తర్వాత మరి అంత సాఫ్ట్‌గా అయితే ఏం వస్తలేదు. ఇక ఇప్పుడైతే చాకో చిప్స్ ఏసుకున్నాను. తర్వాత సెకండ్ లేయర్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు డోన్ షేప్‌లో బేక్ అవుతది గదా! ఆ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకొని ఇక మళ్ళీ ఐసింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం కేక్ ఐసింగ్ చేసేటప్పుడు 3 లేయర్స్‌గా కట్ చేస్తాం గదా! మిడిల్ లేయర్ అనేది మనం పైన బెట్టుకుంటే మనకు కేక్ అనేది డోన్ షేప్‌లో రాదు. మనం ఇప్పుడిప్పుడే చేస్తున్నాం గాబట్టి మనకు ఫినిషింగ్ గూడా అంత నీట్‌గా రాదు కాబట్టి మనం ఆ మిడిల్ లేయర్ అనేది పై లేయర్‌గా పెట్టుకుంటే కేక్ అనేది కొంచెం ఫ్లాట్‌గా వస్తుంది. ఇగ చూస్తున్నారు గదా! మనం కేక్ ఐసింగ్ చేసుకునేటప్పుడు మన చేతికి ఎంతో క్రీమ్ అయితే అంటుతూ ఉంటది. అందుకే మనము ఒక క్లాత్ అయితే పెట్టుకోవాలి. నేనైతే హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని నా హ్యాండ్స్‌ని క్లీన్ చేసుకుంటూ ఇగ కేక్ అయితే చేస్తున్నాను. ఈరోజు నేను ఈ కేక్ చేస్తున్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయింది. ఎందుకంటే కేక్ ప్రాసెస్ నేను చాలా లేట్‌గా స్టార్ట్ చేసిన. మా సార్ 2 గంటలకొచ్చినా అని చెప్పిండు కదా! ఇక మా సార్ వచ్చిన తర్వాత కేక్ అయితే బేక్ అయింది. బేక్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టింది. ఇక మళ్ళా కేక్ చల్లారడానికి 3:30 అయిపోయింది. ఇగ ఆ తర్వాత మళ్ళా క్రీమ్‌ని సెట్ చేయడానికి 4 అయింది. 4:30కి కేక్ అయితే ఐసింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇగ నేనేంటంటే కేక్ ఇంకా చల్లారట్లేదు. క్రీమ్ గూడా ఇప్పుడే చేశాను. ఈరోజు లేట్ అయిందని అనుకుంటూనే కేక్ చేసేటప్పుడు వచ్చి చిన్న చిన్న సామాను అవన్నీ ఎక్కడివి అక్కడే పెట్టేసాను. ఇక మా ఇల్లంతా ఆగమైపోయింది. ఇక నాకు అదే టెన్షన్ ఉండి కేక్ వీడియో గూడా నేను సరిగ్గా అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే చీకటి అయిపోయింది గదా! నేను రింగ్ లైట్ అయితే యూజ్ చేసినా గూడా కేక్ మంచిగా క్లారిటీగా కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తలేదు. ఇక నేనేమో ఆ ట్రైపాడ్‌ని సెట్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు గూడా నేను ఆపోజిట్‌లో పెట్టాల్సింది ట్రైపాడు. ఇప్పుడు నేను ఫినిషింగ్ చేస్తున్నాను గదా! నా హ్యాండ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. నేనదైతే చూసుకోలేదు. ఇక ఇప్పుడైతే థర్డ్ లేయర్ గూడా పెట్టేసి షుగర్ సిరప్ అప్లై చేసేసి ఇక క్రీమ్ అయితే పెడుతున్నాను. నేను కేక్ లేట్‌గా ఐసింగ్ అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా! మళ్ళీ చీకటయిపోతే వీడియో క్లారిటీ పోతదని జెప్పేసి క్రమ్ కోడింగ్ అయితే చేసిన వెంటనే మళ్ళా ఫినిషింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒకవేళ మనకు టైం ఉంటే మనం క్రమ్ కోడింగ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సెట్ చేయనిస్తే ఫినిషింగ్ గూడా చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడైతే ఇగ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఎక్స్‌ట్రా క్రీమ్ ఉంటే అది పాలెట్ నైఫ్‌తోని తీసుకుంటూ సైడ్‌లకు గూడా ఈవెన్‌గా కేక్ అనేది కనిపించకుండా క్రీమ్‌తో అయితే అప్లై చేస్తున్నాను. ఇక ఇప్పటి వరకు క్రమ్ కోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెడితే బావుంటది గానీ, నేను డైరెక్ట్‌గా ఐసింగ్ అయితే చేస్తున్నాను. పంపింగ్ బ్యాగ్‌లోకే విప్పింగ్ క్రీమ్‌ని తీసుకొని, ఇలా మంచిగా కేక్ మొత్తం కొంచెం గూడా అది ఓపెన్ అనేది లేకుండా ఇలా క్రీమ్‌తోని క్లోజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఇలా ఉండడం వల్లనే మనకు కేక్ అనేది ఐసింగ్ చేయడం వస్తది. నాకైతే ఇప్పటి వరకు పర్ఫెక్ట్‌గా ఐసింగ్ చేయడం అయితే వస్తలేదు. కేక్ ఫినిషింగ్ అనేది చేస్తున్నాను కానీ ఆ ఎక్స్‌ట్రా క్రీమ్ అనేది తీయలేకపోతున్నాను. ఇగ ఇప్పుడైతే పాలెట్ నైఫ్‌తోని క్రీమ్‌నయితే ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇగ తర్వాత మనం పైన స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్‌లకైతే క్రీమ్‌ని నీట్‌గా ఇలా పాలెట్ నైఫ్‌తోనే స్ప్రెడ్ చేసి ఆ తర్వాత స్క్రాపర్ అనేది యూజ్ చేస్తాను. ఇగ కేక్ స్పాంజ్ చేయడం వచ్చిందని జెప్పేసి, కేక్ ఫినిషింగ్ నీట్‌గా ఎట్లా చేయాలని జెప్పి, నేను ఈ మధ్యల యూట్యూబ్ చూడడమే మానేశాను. ఎట్లాగో స్పాంజ్ వచ్చింది గదా! క్రీమ్ గూడా మంచిగా బీట్ చేస్తున్నాను గదా! ఇగ ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తదని ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనైతే నేను చూడట్లేదు. కానీ ఇప్పటికైనా యూట్యూబ్‌లో చూడాలి అందరూ కేక్ ఫినిషింగ్ ఎట్లా చేస్తుండ్రు, ఏంటి బేకరీ వాళ్ళు అని చెప్పి చాలా చూసిన తర్వాత ఇంట్లో అయితే ప్రాక్టీస్ చేయాలి.
ఇప్పటికైనా గూడా కొంచెం మంచిగానే వస్తుందనుకోరి. కాకపోతే ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుంటది గదా! ఇప్పుడైతే నేను ఇందాక అది ప్లాస్టిక్ స్క్రాపర్ అయితే యూజ్ చేశాను గదా! అది యూజ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా క్రీమ్ మొత్తం దానికే వస్తుంది. అయితే నా దగ్గర ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్ ఉండే గదా! నాకు ఇప్పుడు కేక్ నేను ఐసింగ్ చేసేటప్పుడు టెన్షన్ అయితుందని జెప్పినా గదా! అవి పక్కన ర్యాక్స్ ఉన్నాయి గదా! దాంట్లో ఏ ర్యాక్‌లో పెట్టినా అని జెప్పేసి నాకు గుర్తొస్తలేదు. అందుకే ఇంగ నేను ఆ ప్లాస్టిక్ స్క్రాపర్‌తోనే చేసినా. అదేమో మనం యూజ్ చేయడం ఫస్ట్ టైమ్ గదా! అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇగ మళ్ళీ ఏం జేసినా, ఇగ మళ్ళా బోయి ఆ ర్యాక్‌లలో ఆ స్క్రాపర్ ఏడుందో తీసుకొనొచ్చయితే ఐసింగ్ జేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినా. ఫ్రిడ్జ్‌లో పెట్టంగానే మా కన్నయ్య ఊకుండడా వచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీసి ఇట్లా చూస్తుండు. నేనన్నాను కదా! "ముట్టుకోకు నాన్న ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చెయి" అంటే తనైతే ఇలా గట్టిగా డోర్ క్లోజ్ చేయడంతోని ఆ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఒకటి సాసు క్యాప్ ఉంటది కదా! ఇగో ఇక్కడ కేక్‌కైతే టచ్ అయింది. అక్కడైతే క్రీమ్ పోయింది. ఒక్కసారి మనం ఫ్రిడ్జ్‌లో సెట్ చేసిన తర్వాత కేక్‌ని ఫినిషింగ్ చేశామనుకో, కేక్ మంచిగా సెట్ అయింది కాబట్టి మనం క్రీమ్‌ని కొంచెం కూడా కదిలిచ్చినా హెయిర్ బబుల్స్ లెక్కలో వస్తాయన్నమాట. అందుకే ఇగ నేనైతే ఫినిషింగ్ ఏం చేయలేదు. అట్లనే ఉంచినా. ఇప్పుడైతే నేను కేక్ పైన ట్రిప్పింగ్స్ చేశాను కదా! ఇది ఎలా తయారు చేసుకోవాలో నాకు తెలియలేదు. కాకపోతే నా సొంత ఆలోచనతోనే మా సారయితే ఇలా 5 స్టార్ చాక్లేట్ తెస్తే అది మెల్ట్ చేసి ఇలా ట్రిప్పింగ్స్ లాగా వేశాను. కొంచెం ఇవేంటి అంటే వాటరీగా ఉన్నట్టుగా అనిపిచ్చింది నాకు. నేనది హాఫ్ చాక్లేట్ వరకే బాయిల్ చేశాను. ఆ తర్వాత 1 నోజిల్ తీసుకొని ఇగ ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ వేసుకునేటప్పుడు బర్త్‌డే ట్యాగ్ పెట్టేటప్పుడు మా సార్‌ని వీడియో తీయమంటే వీడియో తీస్తుండు గానీ ఆ బ్రైట్‌నెస్ అనేది క్లిక్ చేయలేదు. అందుకే ఒక దగ్గర కొంచెం బ్లర్ అయినట్టుగా వచ్చింది. ఇప్పుడు కేకు చాలా సింపుల్‌గా ఉందని చెప్పి నాకైతే కొత్త ఆలోచనొచ్చింది. ఏందంటే అందరూ బేకరీలలో ఇట్లా రెడ్ వెల్వెట్ కేక్ జేసినప్పుడు పైన ఇట్లా ఆ రెడ్ వెల్వెట్ క్రమ్స్ తీసుకొని ఇలా స్టైనర్‌తోని ఇలా పైన పొడిలాగా వేస్తారు గదా! నేనెందుకు వేయకూడదని జెప్పి ఇగ నేను గూడా 2 కాఫీ పౌడర్‌లు తీసుకొని ఇలా జల్లించయితే పైన వేస్తున్నాను. ఇగ జూస్తుర్రు గదా! సింపుల్‌గా అయితే మంచిగా ముద్దుగా ఉంది కేకయితే. ఇగో గీడొక్కసారికి మా కన్నయ్య ఖరాబ్ జేసిండు గానీ కేకయితే మంచిగానే ఉంది. కానీ కేక్‌నయితే ఇంకా టేస్ట్ అయితే జేయలేదు. నేను సాటర్‌డే రోజు నైట్ వాయిస్ చెప్తున్నాను గదా! సండే రోజు ఈ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఆల్రెడీ వాయిస్ చెప్పుంటాను కాబట్టి టేస్ట్ అయితే చెప్పట్లేదు. కాకపోతే మండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను గదా! దాంట్లో అయితే కేక్ ఎలా ఉంది, ఏంటి అనేదైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇగ చూస్తుండ్రు గదా! కేక్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇది టాల్ కేక్ లాగా చేద్దామనయితే చేశాను. ఇంకొంచెం టైం ఉంటే ఇంకొంచెం మంచిగా కేక్‌ని డెకరేట్ చేసేదాన్నేమో. కానీ ఇప్పటికే టైం వచ్చేసి 6:30 అయిపోతుంది. ఏం పనులు గూడా చేసుకోలేదు ఇంట్ల. అందుకే ఇంకా ఇలా సింపుల్‌గా కేక్‌నయితే కంప్లీట్ చేశాను. మరి నేను చేసిన ఈ కాఫీ పేస్ట్రీ కేక్ ఎలా ఉందో గూడా కామెంట్ చేసి చెప్పురి. సొంత మెజర్‌మెంట్స్‌తోని చేసినా గదా! అంత సొంత క్రియేటివిటీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రేపు మా సార్‌ని తినిపించిన తర్వాత ఆయనకు టేస్ట్ నచ్చితే ఇగ ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అయితాను. లేదు అంటే ఏమైనా మార్పులు చేయాలనుకుంటే గూడా చేస్తాను. మరి మీ అందరికి నేను చేసిన ఈ కాఫీ ఫ్లేవర్ పేస్ట్రీ కేక్ నచ్చిందో లేదో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇగ కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఇలా తిప్పంగా వీడియో అనేది మంచిగొస్తదని జెప్పేసి ఇగ తిప్పి వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కేక్ వెయిట్ చూపిస్తున్నాను. ఈ కేక్ వెయిట్ వచ్చేసి 598 గ్రామ్స్ అయితే వచ్చినాయి. చూస్తానికేమో చిన్నగా ఉంది గానీ కేక్ వెయిట్ అయితే హాఫ్ కేజీ వరకు వచ్చింది. ఇగ చూషిండ్రు గదా! ఈ సండే అయితే కాఫీ ఫ్లేవర్ పేస్ట్రీ కేక్ అయితే జేషినా. మరి నెక్స్ట్ సండే ఏ ఫ్లేవర్ కేక్ చేద్దామో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.